बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नाथ श्री जगन्नाथ मद्गुरुं श्री जगद्गुरुं मम आत्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభులు వారికి పాదారవిందములు ప్రణామిల్లుతూ మరి ఇక్కడ కూర్చున్నటువంటి గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మగారు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశి వందనం సమర్పిస్తూ మరి ఈరోజు పెద్దలు అందించినటువంటి ఒక చక్కటి ఒక భజన ఉన్నది. మరి ఆ భజన మరి మీ ముందు చూస్తాను ఇప్పుడు. మరి ఓసే మనసా వినుదేశిపునకు దాచిన వలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు కసుకాయ గురు కరపించుప దేశిగా వలనే కసుకాయ గురు కరపించుప దేశిగా వలనే పిమట పదం బట్టి పదంబులు దోచుకోవలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు నీవు నేనన నిలవులు మరసి రోషిగా వలనే నీవు నేనన నిలవులు మరసి రోషిగా వలనే కమా క్రోధ మధముల మెడలను కోసిరావలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు ములములేని ఎరుక పేరు మాసిపోవలనే ములములేని ఎరుక పేరు మాసిపోవలనే నిలాతో యాదవుల నిండి ప్రకాశిగావలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు నాసిక మధ్యను శ్వాసతో గని సంభాషిగా వలనే నసిక మధ్యను శ్వాసతో గని సంభాషిగా వలనే ముసములేని బయలులు హంసను మేసిరావలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు వాసిక దేహము విశ్వనాథునే కాశిగా వలనే వసిక దేహము విశ్వనాథునే కాశిగా వలనే ఈశుండకు ప్రాణేశుని పూజలు చేసుకోవలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు కసుకాయ గురు కరపించుప దేశిగా వలనే కసుకాయ గురు కరపించుప దేశిగా వలనే పిమట పదం బట్టి పదంబులు దోచుకోవలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు దాసిగా వలనే ఓసే మనసా వినుదేశిపునకు. ఈ ప్రకారంగా మన పెద్దలు చక్కటి ఒక భజన అందించారు. ఈ భజన మరి ఏమంటుందంటే ఇందులో మనసుకు చెప్పబడుతున్నది.
ఓ మనుషావిను దేశికులకు దాసి కావాలని మనసుకే చెప్పబడదు. ఎందుకంటే ఎన్నో జన్మల తర్వాత ఈ చక్కటి శరీరం తీసుకొని వచ్చింది. జన్మకు అవుతున్నది మనసే, అంత కర్మను తీసుకొని వచ్చింది మనసే, ఇక్కడ కర్మ చేస్తుంది మనసే, మన గురువాక్యాన్ని చేరాలంటే మనసే, మోక్షాన్ని పొందాలంటే మనసే, ఇక్కడ భ్రాంతులుగా చేయాలంటే అన్నిటికీ మనసే కారణమై ఉన్నది. కాబట్టి ఆ మనసుగా చెప్పబడతా ఉన్నది. ఓ మనసా, ఎన్నో జన్మల తర్వాత చక్కటి ఒక మానవ శరీరాన్ని తీసుకొని వచ్చింది, ఇక గురువును చేరు అంటుండు. ఓ మనసా, ఇక గురువును చేరి ఆ కాసు కాయ గురువుకు అర్పించాడు. తన మనలను గురువుతో అర్పించి గురువు ఉపదేశం తీసుకొని చక్కటి యొక్క వాక్యాన్ని తీసుకొని మన నిరంతరం కూడా ఆ గురువాక్యాన్ని స్మరిస్తూ మరి జన్మ స్వార్థకం చేసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ భజనలో చక్కగా మనకు భావనను అందించారు. ఎందుకంటే మనసే జన్మకు అవుతున్నది కాబట్టి ఆ మనసే గురువాక్యమైన నిరంతరం కూడా నిలకడ కావడానికి, నిరంతరం కూడా ఆ గురువాక్యం మీద మేల్క కావాలనేటటువంటిదే పెద్దలు మనకు మరీ మరీ చెప్తా ఉన్నారు. కాబట్టి చక్కటి ఒక భావనను అందించారు. మరి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈ స్థానము మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభులు వారి యొక్క సంస్థానము సైదాబాద్ శాఖ. ఈ భజన చెప్పినటువంటి వారు లక్ష్మాంబ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవ్యులు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్.